ఫేస్బుక్ లైవ్ ద్వారా మా ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మరియు క్షేమంగా ఉండవలనని మా యొక్క ప్రార్థన ఉన్నది. ఇకపోతే ఈనాడు అంటే ప్రతి సంఘము తామును రక్షణ పొందుదమనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనించగలం. చూడండి ప్రియులారా, ఇలాగ నమ్ముట తప్పని నేను చెప్పట్లేదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక వ్యక్తి రక్షణ పొందటాన్ని గురించి ఏమని చెప్పాడో మనం బైబిల్ లేఖనాల నుంచి చదవవలసినటువంటి అవసరం ఉన్నది. మొట్టమొదటి ఈ యొక్క అంశానికి మనం పోవటానికి ముందుగా ఆయా దేశాల్లో ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు నరకానికి పోతారు అనేటువంటి ఒక లెక్కలు తీయటం జరుగుతుంది. ఆ యొక్క లెక్కల్లో అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మేము పరలోకానికే పోవాలనుకుంటున్నాము అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరిచినట్లుగా లెక్కలు తేల్చినట్లుగా మనం చూస్తాం. మన దేశంలో అలాగూ లెక్కల పరిగణన తీసుకోవట్లేదు, కానీ ఒకవేళ మన దేశంలో కూడా ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు నరకానికి పోతారు అనేటువంటి ఒక లెక్కలను మనం తీసినట్లయితే మనలో కూడా అనేక మంది లేదా ఎక్కువ మంది కూడా మేము పరలోకానికే పోతామనేటువంటి ఒప్పుకునేటువంటి వారు ఉంటారు అనే దాంట్లో సందేహం లేదు. అయితే యేసుక్రీస్తు ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు నరకానికి పోతారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు ప్రభు ఇలాగ చెప్తున్నాడు. ఎందుకు ఎవరు కూడా నరకానికి పోవడానికి ఇష్టపడలేదు, అందరూ కూడా పరలోకానికే పోతామనేటువంటి ఒక నమ్మకాన్ని ఎందుకు వ్యక్తపరుస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలలో ప్రభు ఆనాడు బోధించినటువంటి బోధలో ఉన్నటువంటి ముఖ్యాంశాన్ని మనం ఈరోజు గమనిద్దాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14వ వచనం చూడండి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ప్రియులారా, ఈరోజు ఎక్కువగా ప్రతి సంఘములో కూడా, అనగా ప్రతి మానవ కల్పిత సంఘాలలో కూడా ఎక్కువ మంది మేము పరలోకానికే పోతాము అనేటువంటి ఒక ఆశతోటే ఉన్నట్లుగా మనం చూడగలం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఇరుకు ద్వారము అంటే పరలోక పట్టణాన్ని చూస్తుంది. ఇరుకు ద్వారమును ప్రవేశించువారు ఎంతమంది అండి? కొందరే. కానీ అదే నాశనానికి పోయేటువంటి మార్గము లేదా నాశనానికి పోయేటువంటి ద్వారము, అదే నరకము, ఎంతమంది పోతారట? చూడండి 13వ వచనం చెప్తున్నాడు. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సత్యం చెప్పబడుతున్నది. మీకు దేవుడు యేసుక్రీస్తునందు ఏ విధమైనటువంటి మరి లోతైనటువంటి మర్మాలను మీకు ఇచ్చాడు అనేటువంటి విషయాలు చెప్పబడుతుందంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎక్కువ మంది ఇష్టపడలేదు. కానీ ఎక్కువ మంది దేని కోరుకుంటున్నారు? ఆ యొక్క విశాలమైనటువంటి మార్గాన్నే కోరుకుంటున్నారు. విశాలమైనటువంటి మార్గం ఏ విధంగా ఉందట? దాంట్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? శోధనలు ఉన్నాయా? లేవు. నువ్వు ఏ విధంగా జీవించాలంటే ఆ విధంగా జీవించవచ్చు. అప్పుడు ఆ యొక్క మార్గాన్ని కోరుకునేటువంటి వారు ఎంతమంది? ఎక్కువ మంది. కాబట్టి వారందరూ ఎక్కడ పోతున్నారు అంటున్నాడు? విశాల మార్గానికి పోతున్నారు. ఆ విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అంటున్నాడు. కానీ అనేక మంది ఏమనుకుంటున్నారు? మేము పరలోకానికే పోతాము, మేము పరలోకానికి పోతామనేటువంటి నమ్మకంతో ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు దానికి భిన్నంగా చెప్తున్నాడు. జీవానికి పోయే మార్గము జీవానికి పోయేటువంటి మార్గము అది ఏ విధంగా ఉందంటే ఇరుక్కును ఆ దారి సంకుచితమై ఉన్నది. సంకుచితము అని అంటే చాలా ఒత్తిడి. ఎలాగూ అనంటే ఒక 100-200 మంది గుంపు కూడినప్పుడు ఆ గుంపులో నుంచి దాటి అవతలకు పోయేటువంటి ఆ స్థితిని చూసారా? ఎంత వేదనగా, ఎంత ఒత్తిడితో మనం ఎంత ఒత్తిడికి గురై మనం దాన్ని దాటి వెళ్ళాల్సి వస్తుందో మనం చూస్తాం. చూసారా? దాన్ని సంకుచితము అంటాడు. అప్పుడు ఆ యొక్క దారిలో పోవడానికి ఎంతమంది ఇష్టపడతాము? ఎక్కువ మంది ఇష్టపడం కదా. కానీ ప్రభు కోరుకునేటువంటిది ఆ దారే. ఆ దారిన మనం పోరాడాలని ప్రభు కోరుతున్నాడు. కానీ ఎక్కువ మంది దాన్ని ఇష్టపడలే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ భూమి మీద మత్స్యశాఖలందరూ కూడా, మత్స్యశాఖలు అనేటువంటి నేను మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క భావన గమనించాలి. ప్రభువు బోధించినటువంటి లేదా ప్రభువు కట్టినటువంటి సంఘం కాకుండా మానవ కల్పిత సంఘాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మత్స్యశాఖలు. ఈ మత్స్యశాఖలన్నీ కూడా ఏమనుకుంటున్నారు ఈనాడు? మేము పరలోకానికే పోతాము అనేటువంటి ఆశతో వారు ఉన్నారు. మేము పరలోకానికే పోతామనేటువంటి ఒక గట్టి దృఢమైనటువంటి ఒక నమ్మకంతోనే ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? అనేక మంది నాశనంలోకి పోతారు, అదే ఆ యొక్క నరకానికి పోతారు అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభు చక్కగా బోధిస్తున్నాడు. చూడండి, క్రైస్తవులు ఎక్కువ మంది ఎప్పుడు కూడా తమను తాము తీర్పు తెచ్చుకోకూడదండి. ఎందుకు అనంటే అసలు మనం పరలోకానికి పోతామా నరకానికి పోతామా అనేటువంటి విషయము ఎప్పుడు బయటపడుతుంది అనంటే యేసుక్రీస్తు రాకడలో మనం బయటపడతాం. అంతేగాని దీనికి ముందుగా, అంటే యేసుక్రీస్తుకు ముందుగా, యేసుక్రీస్తు యొక్క తీర్పుకు ముందుగా ఎవరం కూడా నేను పరలోకానికి పోతామని చెప్పి గట్టిగా బలంగా మనం చెప్పడానికి ధైర్యం చేయకూడదు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 4వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్తున్నాడు. చూద్దాము. 1 కొరింథీ 4వ అధ్యాయము 4 మరియు 5 వచనాల్లో చెప్తున్నాడు. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడిగా తీర్పు ఎంచబడను. చూసారా? ప్రతి వ్యక్తికి కూడా తాను ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి తను సరిగానే ఉన్నానని చెప్పి అనుకుంటాడు. ఏ దోషం అతనికి కనపడదు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నేను ఏ విధంగా తీర్పు పొందను? నీతిమంతుడిగా తీర్పు పొందను. ఒకవేళ నేను పరలోకానికి పోతానని అనుకుంటే, ఒకవేళ నా యొక్క నమ్మకం మాత్రమే కానీ అది నేను పరలోకానికి పోతానా లేదా అనేటువంటి విషయము తర్వాత కాలంలో అది మనకి తేటపడుతున్నది. చూడండి, అయినను నేను నీతిమంతునుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకముందు
అంటే రెండవ రాకడలో తీర్పు రాకముందుగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి కూడా మనం తీర్పు తీర్చకూడదు. అనేక మంది ఏమంటున్నారండి, అనేక మంది నేను నిశ్చయంగా పరలోకానికే పోతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక సంసిద్ధతను కలిగినటువంటి వారుగా మనం చూస్తాం. కానీ పౌలు ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు, సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి అంటున్నాడు. కనుక మనం పరలోకానికి పోతామా లేదా అనేటువంటిది కమ్ జడ్జిమెంట్ డేని మాత్రమే మనకు తెలియజేయబడుతుంది. కనుక ఎప్పుడు కూడా పౌలు తాను నీతిమంతుడిగా ఎంచుకోలేదు. ఏ విధంగా భావించాడో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాల్లో మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మరియు 11-12 వచనాల వరకు మనం చూద్దాము. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలననియు ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడయుండుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పౌలు యొక్క తాత్పర్యం చూడండి ప్రియులారా. పౌలు ఈ లోకంలో ఎంతో గొప్ప జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి. కానీ వాటన్నిటిని కూడా పౌలు పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. తర్వాత 12వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, నేను ఇదివరకే గెలిస్తేనే అయినను, నేను ఇదివరకే ప్రభు యొక్క మార్గాల్లో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నానని నేను అనుకోవట్లేదు. నేను ఇదివరకే గెలిస్తేనే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతూనే అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకునవలనని పరిగెత్తుతున్నాను. చూసారా, పౌలు ఏమన్నా చెప్పాడండి, నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేరుగా నేను పరలోకంలో పోయి కూర్చుంటాను, ఇక నాకు ఏమాత్రం కూడా ఆటంకాలు లేవు అని చెప్పి అన్నాడా? లేదండి. పౌలు ఆ విధంగా మాట్లాడాలి. పౌలు ఏమంటున్నాడు, నేను ఇదివరకే గెలుస్తున్నానని అనుకోలే, ఇందువరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని చెప్పి అనుకోలే. మరి మనలో అనేక మంది ఏమనుకుంటున్నారు, మా సంఘమే, మేమే పరిశుద్ధులము, మేమే పరలోకానికి వారసులము, మేమే పరలోకాన్ని స్వతంత్రించుకునబోయేటువంటి వారము అనేటువంటి భ్రమలు అనేటువంటి ఒక ఆశతో వారు ఉంటున్నారు. ప్రియులారా, పౌలు అలాగూ ధైర్యంగా ఎప్పుడు చెప్పలేదు. ఏమన్నాడంటే, నేను ఇందువరకే సంపూర్ణ సిద్ధి పొందినని చెప్పి అనుకోవాలి, దేన్నైతే నేను సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, దేని కొరకైతే యేసుక్రీస్తు చేత నేను పట్టబడ్డాను, దాన్ని పొందవాలని నేను పరిగెత్తు ఉన్నానని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. అయితే దేవుని పిల్లలమైన మనం కూడా అపోస్తులైనటువంటి పౌలు ఏ విధమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడో, అలాంటి నమ్మకమే మనమును కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు కూడా అదే విధమైనటువంటి ఆశ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఇతరులు చెప్పుకున్నట్లుగా తాము ఖచ్చితంగా పరలోకానికే పోతామని చెప్పి ఇతరులందరూ చెప్పుకునేటువంటి విధానంలో మనం ఇప్పుడు కూడా భావించకూడదు. పౌలు మరొక చోట చెప్తాడు, 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనము, 24-25 వచనాలు చూడండి. పందెపరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మనకు తెలుసు అది. పరుగు పందెంలో అనేక మంది పాల్పంచుకుంటారు, కానీ కిరీటం పొందేది లేదా బహుమానం పొందేది ఒకే ఒక వ్యక్తి. ఈ రోజుల్లోనైతే మరి మనుషుల్ని తృప్తిపరచడం కోసం
ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, ఆ తర్వాత ఫోర్త్ ప్రైజ్, ఈ విధంగా కూడా ఇస్తున్నారు. కానీ పూర్వకాలంలో మనం చూసినప్పుడు ఏదైనా ఒక పోటీ జరిగింది అని అంటే ఆ పోటీలో ఒకే ఒక వ్యక్తిని ఎన్నుకోవటం జరుగుతుంది, ఒకే ఒక వ్యక్తి గెలవటం జరుగుతుంది. అలాగే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, పందెం రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. చూడండి 25వ వచనం అంటాడు, పందెం రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో ఎందు మితముగా ఉండును. మనకు తెలుసు, ఒక రన్నింగ్ రేస్లో మరి పాల్పొందాలన్నా లేదా ఇంకేదైనా ఒక పోటీలో పాల్పొందాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక అథ్లెటిక్స్ మనం చూసినట్లయితే లేదా ఒక ప్లేయర్స్ని మనం చూసినట్లయితే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇన్ని గంటలే నిద్రపోవాలి, ఇంత ఆహారమే తీసుకోవాలి, ఆ తర్వాత ఇంత బరువే ఉండాలి అనేటువంటి అనేకమైన నియమాలు వారికి ఉంటాయి. ఆ విధంగా లేనట్లయితే వారు 1 సంవత్సరం 2 సంవత్సరాలని విపరీతమైన ఒళ్ళు పెట్టేసి దేనికి కూడా పనికి రాకుండా పోతారు. కాబట్టి అలా పోకున్నట్లుగా వారు ఏం చేస్తారు, ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా వారు ఆచరిస్తూ ఉంటారు. నీళ్లు త్రాగే విషయం అయితేనేమి, ఆహారం తీసుకునే విషయం అయితేనేమి, ఆ తర్వాత మరి నిద్రపోయే విషయం అయితేనేమి, ఆ తర్వాత తమ యొక్క శరీరంలో ఉన్నటువంటి మరి మిగతా వేస్ట్ పదార్థాలు అంటే కొలెస్ట్రాల్ కానీ ఇంకా ఏదైనా పదార్థాలని వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం విషయంలోనే కానీ చాలా చాలా నియమంగా వారు ఉంటారు. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పందెం రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమైనటువంటి కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. వారు ఎలాంటి కిరీటం కోసం పరిగెత్తుతున్నారు? బంగారు కిరీటము లేదా వెండి కిరీటము అనేటువంటి కిరీటాల కోసం వారు పరిగెత్తుతున్నారు. ఎంతకాలం ఉంటాయి అవి? అవన్నీ నశించిపోయాయి, కొంతకాలం తర్వాత అవి లేకుండా పోయాయి. కానీ మనం పొందబోయేటువంటి కిరీటము అక్షయమైనటువంటి కిరీటం, అది కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి కిరీటం. ఆ కిరీటాన్ని మనం పొందబోతున్నాం. ఆ కిరీటం కోసం పరిగెత్తే మనము ఎలాగుండాలి? మరి వారిని చూసినప్పుడు అన్ని విషయాల్లో మితంగా ఉంటారంటే మనం ఎలాగుండాలి? వారికంటే ఎక్కువగా మితాన్ని మనం కలిగి ఉండాలి, వారికంటే ఎక్కువగా క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. లేకపోతే మరి ఆ యొక్క పరుగులో మనం గెలవలేమనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు అనేక మంది ఏమంటున్నారంటే తాము రక్షణ పొందకపోయినప్పటికి కూడా లేదా రక్షణకరమైన స్థితిలో లేకపోయినప్పటికి కూడా తాము రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని చెప్పి అనేక మంది నమ్ముతున్నారు. అలాంటి వారికి మరి సొలొమోను ద్వారా దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ అధ్యాయము 12వ వచనం. ఒకరి ఎదుటి సరైనదిగా కనబడు మార్గము కలదు కదా. ప్రతి వ్యక్తి కూడా తాను ఏ పని చేస్తాడో, ఏ పని చేయబోనుకుంటుంటాడో, ఏ విధంగా ఆలోచించాలనుకుంటాడో వారికి అది ఏ విధంగా ఉంటుందట? సరైనదిగానే ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు దారితీయును. చూడండి, ఇదే విషయాన్ని మరి సొలొమోను ద్వారా రెండవసారి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకి అది మరణమునకు చేరును. ప్రియమైనటువంటి వాళ్ళారా, సొలొమోను ఇదే విధమైనటువంటి భావాన్ని 2 విడతలుగా ఆయన చెప్పాడు అని అంటే ఆయనకి పని లేక ఈ యొక్క విషయాన్ని చెప్పాడని దయచేసి మనం భావించరాదు. దాంట్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి దాన్ని చాలా స్పష్టంగా మనకు 2 సార్లు దేవుడు రికార్డ్ చేయటం జరిగింది.
కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, అట్టి దేవుని యొక్క మాటలకి ఎంతో విలువ ఉన్నదనే విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు కూడా అనేక మంది ఏమనుకుంటున్నారంటే, లూకాసు వార్తలో ఒక ధనవంతుని గురించి చెప్పబడిందండి. ఆ యొక్క ధనవంతుడు మరి ఏ విధంగా భావించాడో, ఏ విధంగా ఉన్నాడు అలాగనే ఉన్నారనే విషయము మనం గ్రహించవచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు తెలుసు, ఒక ధనవంతుని గురించి ప్రభు చెప్పినటువంటి వాస్తవం అది. ఆ యొక్క సందర్భంలో ధనవంతుడు ఏ విధంగా జీవించాడు, మరి ఆ యొక్క పేదవాడు, దరిద్రుడు అనేటువంటి పేదవాడు ఏ విధంగా జీవించాడు అనే విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆ యొక్క స్థలానికి పోదాము. అక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూసారా, ధనవంతులు ఈరోజు కూడా ఏ విధంగా ఉన్నారు? చాలా అద్భుతమైనటువంటి విధానంలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ లాజరు అనేటువంటి అదే ధనవంతుడు అనేటువంటి గ్రామంలో ఉన్నాడు. అతడు ఒక దరిద్రుడు అని చెప్పబడింది బైబిల్లో. అతడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు చూడండి. కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఈ యొక్క దరిద్రునికి ఏ మాత్రం కూడా తినడానికి భోజనం లేదు. అది మాత్రం కాకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా తగినంత సదుపాయము లేదా ఆర్థిక స్థితి అతనికి లేదు. మరి అలాంటి స్థితిలో ఉన్నట్టు ఆ యొక్క దరిద్రుడు ధనవంతుని యొక్క వాకిట్లో నుంచి ఏమైనా మరి మెతుకులు పడతాయేమోనని లేదా రొట్టె ముక్కలు పడతాయేమోనని వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ధనవంతుడు అనుదినము సుఖపడుచుండేవాడు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడింది. మరి దరిద్రుడు చనిపోవాలి, ధనవంతుడు చనిపోవాలి, ఇద్దరు చనిపోయారు. కానీ అక్కడ పోయిన తర్వాత పరిస్థితి అనేది వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. వ్యతిరేకమైన కోణంలో అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ధనవంతుడేమో మండుచున్నటువంటి అగ్ని గంధకములలోనికి, అంటే అగ్ని గుండంలో వేయబడ్డాడు, వేదనకరమైన స్థలంలో వేయబడ్డాడు. అదే లాజరేమో మరి పరదైసులు అబ్రహాము రొమ్మున ఆనుకుని సేదతీరుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతుడు అక్కడ పోయిన తర్వాత ఒకవేళ అనుకుని ఉండొచ్చు, ఏంటి నేను ఎక్కడున్నాను, దరిద్రుడైన లాజరు పోయి ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి ఏమంటాడు తెలుసా, తండ్రివైన అబ్రహామా, నా కోసం లాజరును పంపించు అని అంటాడు. ఎందుకట? నేను ఇక్కడ యాతన పడుతున్నాను, నేను ఇక్కడ కాల్చున్నాను అనేటువంటి ఆలోచన అతను అక్కడ వ్యక్తం చేశాడు. అప్పుడు అబ్రహాము యొక్క సమాధానం చూడండి ఏమంటాడు. 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూసి, ఈ ధనవంతుడు ఎక్కడ వేదన పడుతున్నాడండి? పాతాళంలో వేదన పడుతూ లేదా బాధపడుతూ కన్నులెత్తి దూరమునున్నట్టు అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి లాజరును చూసి ఏమన్నాడు తెలుసా? 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఏ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు కనుక ఈ భూమి మీద తను మరణించక ముందుగానే అక్కడ పాతాళం అనేది ఒకటి ఉన్నది, ఆ తర్వాత ఆదరణకరమైనటువంటి ఒక స్థలం ఉన్నది అనేటువంటి ఒక గుర్తింపును కలిగినట్లయితే లేదా నమ్మి ఉన్నట్లయితే అతను అక్కడ ముందుగానే జాగ్రత్త పడి ఉండేవాడు కాదా చెప్పండి? అతనికి ఆ యొక్క దేవుని మాటల మీద నమ్మకం లేనందువలన ఏం చేశాడు? చూసుకుందాంలే అని చెప్పి తను సంతోషంగా తినుచు త్రాగుచు సుఖించు కొనసాగాడు. హఠాత్తుగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాతనే అప్పుడు అర్థమైంది తాను ఎక్కడున్నానని
మిగతా ఈ భూమి మీద విశ్వాసంతో, ఈ భూమి మీద ఆదరణ, ఈ భూమి మీద కష్టం, అంటే ఈ భూమి మీద అనేకమైన శ్రమలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యందు విశ్వాసంతో జీవించినటువంటి మరి ఆ యొక్క లాజరు ఎక్కడున్నాడో అక్కడ పోయిన తర్వాతనే అతనికి అర్థమైందండి. మన పరిస్థితి కూడా అంతే. ముందుగా ఇక్కడ ఉన్నంత వరకు మనం బాగానే ఉంటామని చెప్పి అనుకుంటాం. ఒకవేళ అనేక మంది ఈరోజు అనుకుంటున్నారు, నాకేంటి, కావలసినంత ఆస్తి నా కోసం ఉన్నది, ఇక నాకు ఏ విధమైన కొరత లేదు, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకు కూడా ఉన్నది, మేమందరం కూడా క్షేమంగా ఉంటామనేటువంటి ఒక నమ్మకంతో ప్రతి వ్యక్తి కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి అలాంటి వారికి దేవుడి చేసిన హెచ్చరిక ఏంటి అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనం చూస్తున్నాం. ఈ ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు అనుదినము సుఖపడుచుండేవాడు అని చెప్పబడింది. కానీ చనిపోయిన తర్వాత నరకంలో, అంటే ఆ యొక్క పాతాళంలో వేదన పడుతూ, తండ్రివైన అబ్రహామా, నా కోసం ఒక లాజరును పంపించము, అతడు వచ్చి నీళ్ళలో నీళ్ళలోను ముంచి నా నాలుకను చల్లార్చినట్లు మరి లాజరును పంపము, నేను అగ్ని జ్వాలల్లో యాత్ర పడుచున్నాను అని చెప్పడం జరిగింది. చూశారు ప్రియులారా, అక్కడ పోక ముందుగా ఒకవేళ అక్కడ పోతాననేటువంటి భయం అతనిలో ఉంటే గనక, నేను పాతాళంలో పోతాననేటువంటి భయం ఉంటే గనక ఎంతమంది సిద్ధపడకుండా ఉంటారు? ఎంతమంది తమ మార్గాలను సజేసుకోకుండా ఉంటారు? దాదాపుగా అందరూ కూడా భయపడతారు. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాన్ని నమ్మకపోవటం వలన, ఏ విషయము, మనం అక్కడ చనిపోయిన తర్వాత మనకు 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి ఆదరణకరమైన స్థలము, రెండోది వేదనకరమైన స్థలం అనేటువంటి 2 స్థలాలు ఉన్నాయనే విషయము వారు నమ్మకపోవటం వల్లనే ఈ యొక్క కార్యానికి సిద్ధపట్టలేదు అనే విషయము ఈ ధనవంతుని యొక్క సందర్భం మనకు బోధిస్తున్నది. ప్రియులారా, 27-28 వచనాలు అక్కడే చూడండి. లూకా సువార్త 16:27-28 వచనాల్లో అప్పుడు లాజర్ని తన యొద్దకు పంపమని చెప్పి ధనవంతుడు కోరడం జరిగింది. అక్కడ అబ్రహాం ఏం చెప్పాడు చూడండి. అబ్రహాం ఏం చెప్పాడు? 25 వచనం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఆదరణ పొందుతున్నాడు అని అన్నాడు. చూశారు, అంటే ఈ యొక్క ధనవంతుడైతేనేమో ఎంతో సుఖాన్ని అనుభవించి, ఎంతో క్షేమాన్ని అనుభవించి, సంతోషంతో ఈ యొక్క భూమి మీద జీవించాడు. కానీ లాజరు మాత్రం మరి ఏ విధంగా ఉన్నాడు చూడండి. 26 వచనంలో చెప్పబడింది, అంతేకాక అంతేకాక ఆ యొక్క స్థలంలో పోయిన తర్వాత, ఆ స్థలంలో పోయిన తర్వాత 2 స్థలాలకు మధ్యలో ఒక అగాధం ఉంటుంది అంటున్నాడు. ఆ యొక్క అగాధం ఎలాగున్నది అని అంటే చూడండి, అక్కడ 26 వచనంలో రికార్డ్ చేయబడింది. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లుగా మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నది. చూసారు, అంటే వన్స్ మనం చనిపోయాము అంటే, మనం ఒకవేళ వేదనకరమైన స్థలంలోనూ లేదా ఆదరణకరమైన స్థలంలోనూ మనం వేయబడిన తర్వాత మనము మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. అనేక మంది అనుకుంటున్నారు, భూమి మీద ఉన్నంత వరకు సంతోషంగా ఉందాము, ఆ తర్వాత మనం మన జీవితాలను మార్చుకోవచ్చులే, ఆ తర్వాత దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడేమోలే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కుదరదండి. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి చనిపోయాడు, లాజరు చనిపోయాడు. వన్స్ వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా స్థలాలు మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదండి. వాళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ యొక్క ధనవంతుడు కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు తెలుసా? అయ్యా, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారు కూడా నేనున్నటువంటి యొక్క వేదనకరమైన స్థలంలోకి రాకున్నట్లుగా ఈ యొక్క లాజర్ని మృతుల నుంచి పంపించమయ్యా అని అడుగుతున్నారు. ఒకవేళ లాజర్ని పంపిస్తే మాత్రం వారు నమ్ముతారా ఏంటి చెప్పండి? ఈరోజు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడంటే ఎంతమంది నమ్ముతున్నారండి? యేసుక్రీస్తు మానవాళికి రక్షణ ఇస్తున్నాడంటే ఎంతమంది నమ్ముతున్నారండి?
యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు, రక్షకుడు అంటే ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ విధంగా నమ్మనటువంటి వారు ఒక వ్యక్తి లేచి పునరుత్థానుడై మళ్ళా వాళ్ళ దగ్గర పోతే మాత్రం వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. కనుకనే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈ యొక్క అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు. ఏ విధంగా ఉన్నారు వారు? ఇదిగో గ్రంథ రూపంలోనే మన యొద్ద ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మితే సార్, వాళ్ళ మాటలు నమ్మనటువంటి వాడు మరి లాజరు మృతుల నుంచి లేచిపోతే మాత్రం నమ్ముతారా? కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసేటువంటి అంశం ఏంటంటే, మరి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉండగానే, మరొకసారి గమనించాలండి, ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉండగానే మరి నేను 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి పోబోతున్నాను, ఆదరణకరమైన స్థలం అనేది ఒకటి ఉన్నది, వేదనకరమైన స్థలం అనేది ఒకటి ఉన్నది, కాబట్టి ఈ 2 స్థలాల్లో ఏదో ఒక దానికి మాత్రమే నేను పోతున్నాను అనేటువంటి నమ్మకము ఎవరైతే కలిగి ఉండి ఆ యొక్క స్థలాల్లో మరి ఆదరణకరమైన స్థలానికి పోవడానికి ఎవరైతే సిద్ధపడగలిగినటువంటి వారుగా ఉంటారో వారు మాత్రమే మరి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినట్టు ఆ స్థలానికి పోవడానికి అవకాశం ఉన్నది. కానీ మరి దేవుని యందు విశ్వాసం లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ తన కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని యందు భక్తి లేనటువంటి వారు ఎవరైనా ఈ యొక్క ధనవంతుని పోలే ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా లేఖనాలు చూపిస్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎక్కువ మంది ఈ యొక్క మరణానికి భయపడడానికి గల కారణం ఏంటండి? కరోనా యొక్క భయానికి భయపడడానికి గల కారణం ఏంటండి? ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయాల్లో దేవుని విషయమైనటువంటి యథార్థత లేకపోవటమే కారణం, దేవుని యొక్క విశ్వాసం వారికి లేకపోవటమే కారణం, దేవుని యందు నమ్మకం వారికి లేకపోవటమే కారణం. ఎందుకు? మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనంలో చెప్తున్నాడు. రోమీలకు 1వ అధ్యాయము 31వ వచనంలో చెప్తున్నాడు, ప్రతి మనిషి కూడా తాను దుష్టత్వంలోనే, తాను ఏదో ఒక విధంగా తప్పు చేస్తున్నానని చెప్పి ప్రతి మనుషుడు కూడా ఎరిగి ఉన్నాడు. తెలియనెట్టిన మనిషి ఎవడు లేడండి. చూడండి ఇక్కడ అంటున్నాడు 31వ వచనంలో, 32వ వచనంలో, తెలుగులో 32వ వచనంలో వచ్చింది, ఇట్టి కార్యములను అభ్యసించువారు. అంటే పైన 23 పాపాలను గురించి పౌలు మాట్లాడాడు. ఈ 23 పాపాలను చేసేవారు 32వ వచనంలో వారికి ఏం తెలుసో చెప్తున్నాడు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగా ఎరిగి ఉండి. చూసారా? తల్లిదండ్రులకు అవిధేయుడైనటువంటి వాడు, లేదా వ్యభిచారం చేసేటువంటి వాడు, దొంగతనం చేసేటువంటి వాడు, అబద్ధములు ఆడేటువంటి వాడు, ఆ తర్వాత మరి ఇంకా ఇక్కడ చెప్పాడు కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారికి ఎంతమందికి తాము నరకానికే పోతాము అనే విషయం తెలియదు చెప్పండి. వారందరికీ తెలుసండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇట్టి కార్యములు అభ్యసించు వారందరూ మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని బాగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వాటిని అభ్యసించే వారితో కూడా సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు అంటే వారికి బోధిస్తున్నటువంటి బోధకుల యొక్క మాటలను నమ్మటం ద్వారా. ఈనాడు బోధకులు ఎలాగ తయారయ్యారు? బోధకులందరూ కూడా తెలిసి తెలియనటువంటి మాటలతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక దుర్మార్గం చేసేటువంటి వ్యక్తిని కూడా నీకేమీ బాధ లేదు. ఈ యొక్క పరిస్థితి అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తున్నది. ఇశ్రాయేలీలో కూడా ఇర్మియా ప్రవచించేటువంటి కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే సమాధానం లేని స్థలంలో సమాధానం చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత ప్రజలకి ఏ విధంగా బోధించారంటే మట్టితో గోడ కట్టి పైన సిమెంట్తో గచ్చిపోతు పోస్తారు చూసారా? అలాగూ మనుషులు చేసే తప్పిదాలని కప్పిపెట్టి
వారికి మీకేమీ బాధ లేదు, మీరు పరలోకానికి పోతారని చెప్పి చెప్తున్నారు. చూసారా? ఈరోజు అనేక మంది పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వారి యొక్క సంపాదనే వారు ధ్యేయంగా పెట్టుకొని జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? తాగుబోతుని, తిండిబోతుని, ఒక దుర్మార్గుడిని, వ్యభిచారిని అందరినీ కూడా మీరు పరలోకానికే పోతారు, మీకేం బాధ లేదని చెప్పి చెప్తున్నారు. అప్పుడు దాన్ని నమ్మినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము పరలోకానికి పోతాము, మాకేమీ బాధ లేదు అని చెప్పేటి ఒక భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వీరందరూ కూడా మరణానికి తగిన వారిని బాగుగా వారికి తెలియను అంటున్నాడు. తెలిసి కూడా వారు అలాంటి కార్యాలను అనుసరిస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఎప్పుడు వారికి అర్థమవుతాయి? యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చి సింహాసనాసనుడై కూర్చునబోతున్నాడు. కూర్చున్న తర్వాతనే వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా నడుచుకున్నారు అనే విషయాలన్నీ అప్పుడు బయటకు వస్తాయండి. ఇంతకు ముందు వరకు రావు. అందరం కూడా బాగానే ఉన్నామనేటువంటి ఒక ఆలోచనతోనే వారు ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో మరి దేవుని యొక్క సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు. దేవుని సంఘంలో ఉన్నటువంటి కొంతమంది, అనగా క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఏమనుకున్నారో చెప్తున్నాడు. 14 నుంచి 17 వచనాలు చదివిన తర్వాత ఆ అంశాలను ఒకటి తర్వాత ఒకటి నిదానంగా చూసుకుంటూ పోదాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి అండి. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైన్ను వెచ్చగానైన్ను లేవు. నీవు చల్లగానైన్ను వెచ్చగానైన్ను ఉండిన మేలు. నీవు వెచ్చగానైన్ను చల్లగానైన్ను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. 17వ వచనం: నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిస్తున్నావు. ప్రియులారా, గమనించండి, దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలాగున్నదో దేవుడు ఇక్కడ బట్టబయలు చేస్తున్నాడు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు, దేవుడు చెప్తున్నాడు 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చేసేటువంటి పనులను నేను ఎరుగుదును. నీవు ఎలాగున్నావు? నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. చూసా, ఈరోజు క్రైస్తవం ఎలాగుందంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇటు చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఎలాగున్నారట? నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. నువ్వు నులివెచ్చగా ఉంటే చాలా బెటరు. నులివెచ్చగా ఉన్నట్లయితే దేవునికి ఉపయోగపడతావు. కానీ నువ్వు ఎట్టున్నావంటే అటు దేవునికి కానీ ఇటు సాతానికి కానీ ఉపయోగపడిన స్థితిలో ఉన్నావు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అని అంటున్నాడు. చూడండి, 16వ వచనంలో చూసినట్లయితే 16వ వచనంలో చూసినట్లయితే, నువ్వు వెచ్చగానైన్ను చల్లగానైన్ను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. దేవుడు తీసివేయబోతున్నాడు, ఉమ్మివేయటానికి సిద్ధపడుతున్నాడు. అయిందా? 12 కావాలి. నువ్వు చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. చూడండి, 17 వచనం అంటాడు. క్రైస్తవుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి, వారి యొక్క స్థితి ఎలాగుందో చూడండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరగకయే. చూసారా, ఏమెరగట్లేదు వీళ్ళు. వాడు దౌర్భాగ్యుడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు, దిక్కుమాలిన వాడు అనేటువంటి విషయం వాడికి తెలియదు, మరి గ్రుడ్డివాడు అనేటువంటి విషయం వాడికి తెలియదు, దిగంబరుడై ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక మేము చాలా నీతిమంతులము,
మేము నిశ్చయంగా పరలోకానికే పోతాము అనేటువంటి ఆశతో వీళ్ళున్నారు. అలాంటి వారిని చూసి దేవుడు అంటున్నాడు, నీవు ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటే 18వ వచనంలో సమాధానం ఇస్తున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కనుల కాటుకను నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. చూసారా ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే, వారి యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంది. దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, ఆ తర్వాత నేను దిగంబడినై ఉన్నాననే విషయము ఏ క్రైస్తవుడు కూడా అనుకోవట్లేదు. ప్రతి వారం కూడా మేము నీతిమంతులం అంటే మేము నీతిమంతులం, మేము పరలోకానికి పోతామంటే మేము పరలోకానికి పోతాం. అలాంటి పరిస్థితి కుదరదండి. ఇక్కడ ఎవరు పరలోకానికి పోతారని యేసుక్రీస్తు ముందుగానే చెప్పేశాడు. చూసాం, పరలోకానికి పోవడానికి చాలా తక్కువ మందే ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు. అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశించకోరాడి, ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే అంటున్నాడు. విశాల మార్గమున ప్రవేశించేవారు అనేక మంది ప్రవేశిస్తున్నారు. ఆ యొక్క దారి నాశనానికి తీసుకుపోతుంది. ప్రభు చిత్తమైతే ఈ యొక్క పాఠంలో 2వ భాగాన్ని మరొక దినమున మీ ముందుకు వస్తాను. ఓపికతో విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క పాఠాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు మాకు సంప్రదించండి. మీ అందరికీ వందనాలు.